మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్య, రాత్రి మరొక్క మారు నిన్ను కనపరిచి మేము ప్రసాదిస్తున్నాం. దినమంతా నీ సన్నిధి మాకు తోడించారు, దినపారాధనలో సహాయపడ్డారు, నీ కొందనాలు. అలాగే రాత్రి ప్రభా మరొక్క మారు ప్రార్థనతో మా దినాన్ని ముగించుకొని ప్రభా మా పడకకు చేరడానికి కుటుంబాలుగా ఎవరికి వారు మా గృహాల్లో చేరి నీ మాటలు ధ్యానించి ప్రార్థించి నీ కృపకు అప్పగించబడ్డానికి ప్రతి రాత్రి ఈ అవకాశం మాకు ఇచ్చారు. ఈ రాత్రి అవకాశం ఇచ్చారు, నీ కొందనాలు తండ్రి. ప్రభువా, రాత్రి వేళ మరొక్క మారు మా ప్రాణాత్మ దేహాలు నీకు అర్పించి ప్రార్థన చేస్తుండగా మా మొర ఆలకించి మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మరొక మరి ఎందరైతే లైవ్ ప్రోగ్రాం ద్వారా ఈ కుటుంబ ప్రార్థనలో పాల్గొంటున్నారో వారిని దీవించండి, నీ వాక్యంలో బలపరచండి. లోతైన నీ విషయాలు వారు గ్రహించి తెలుసుకునే భాగ్యం మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ సమస్తమైన ఆటంకం తొలగించండి ప్రభా. మరి అపవాది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు, ముఖ్యంగా అస్తమాన కరెంట్ తీసేస్తున్నాడు దేవా. మరి నెట్వర్క్ ఇబ్బంది కలిగిస్తున్నాడు దేవా. వాడు ఎన్ని ప్రయత్నం చేసినా వాడు నెగ్గలేడు మా ప్రభా. కాబట్టి మరొక్క మారు అపవాది కలిగించే ప్రతి ఆటంకాలను యేసు నామములో త్రోసివేస్తూ నశింపజేస్తూ నిరాటంకంగా దేవా ఈ కార్యక్రమం అంతం వరకు మీరుండి మీ ఆధ్వర్యం జరిగించి అనేక మందికి ఆశీర్వాదకరముగా ఈ కార్యక్రమం నుంచి దీవించమని మీరే మహిమ పొందమని యేసు నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం, ఎనలేని ఈ పాపికి అది మోక్ష మార్గం. నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం, ఎనలేని ఈ పాపికి అది మోక్ష మార్గం. యెహోవా దేవా నా యేసు ప్రభువా, యెహోవా దేవా నా యేసు ప్రభువా, నా కేడెము నా శైలము నీవే గదా, నా కేడెము నా శైలము నీవే గదా. నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం, ఎనలేని ఈ పాపికి అది మోక్ష మార్గం. నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం, ఎనలేని ఈ పాపికి అది మోక్ష మార్గం. తోడు నిడలేని నన్ను చూడవచ్చినావు, నా అండకొండగా నీవు నిలిచినావు. తోడు నిడలేని నన్ను చూడవచ్చినావు, నా అండకొండగా నీవు నిలిచినావు. రక్తము కార్చి ప్రాణము పెట్టి నన్ను నీ సుతునిగా చేసుకున్నావు. రక్తము కార్చి ప్రాణము పెట్టి నన్ను నీ సుతునిగా చేసుకున్నావు. నా యేసయ్య నీకే నా స్తుతి గీతము, నా యేసయ్య నీకే నా స్తుతి గీతము. నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం, ఎనలేని ఈ పాపికి అది మోక్ష మార్గం. నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం, ఎనలేని ఈ పాపికి అది మోక్ష మార్గం. నా అపజయమందే నాకు జయమిచ్చితివి, బలహీనుడనైన నన్ను బలపరచితివి. నా అపజయమందే నాకు జయమిచ్చితివి, బలహీనుడనైన నన్ను బలపరచితివి. ఆత్మతో నింపి శక్తితో నింపి స్థిరునిగా చేసి నన్ను నడిపించితివి. ఆత్మతో నింపి శక్తితో నింపి స్థిరునిగా చేసి నన్ను నడిపించితివి. నా బలము నా జయము నీవే గదా,
నా బలము నా జయము నీవే గదా. నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం, ఎనలేని ఈ పాపికి అది మోక్ష మార్గం. నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం, ఎనలేని ఈ పాపికి అది మోక్ష మార్గం. యెహోవా దేవా నా యేసు ప్రభువా, యెహోవా దేవా నా యేసు ప్రభువా, నా కేడెము నా శైలము నీవే గదా. నా కేడెము నా శైలము నీవే గదా. నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం, ఎనలేని ఈ పాపికి అది మోక్ష మార్గం. నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం, ఎనలేని ఈ పాపికి అది మోక్ష మార్గం. దేవుని పరిశుద్ధ నామానికి మరొక మారు ఈ లైవ్ ద్వారా వాక్ వింటున్న మీకందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. గడిచిన 32 రోజులుగా ఈ వాక్యాలు ఎంతో ఆసక్తిగా వింటూ ఆత్మీయంగా బలపరచబడుతున్న మీకందరు బట్టి ప్రభువుని కనపరుస్తున్న, వాక్యమందు ఆసక్తి పడిన మిమ్మల్ని బట్టి మరి ఎంతో నాలో ఉత్సాహం పెరుగుతుంది. సో వాక్యాన్ని ప్రేమిస్తున్న మిమ్మల్ని బట్టి నేను ప్రభుని మహింపరుస్తూ, మరి మనం లాక్డౌన్ చివరి వారం ఉన్నాం. దేవుని యొక్క కృప ద్వారా రేపు నుంచి మన మందిరాలు తెరవబడబోతున్నాయి. వచ్చే ఆదివారం నుంచి మన సంఘ కార్యక్రమాలు అంటే మునుపట్లా కాకపోయినప్పటికి కూడా కొన్ని కార్యక్రమాలు యథావిధిగా సంఘంలో మన ప్రార్థన కూటాలు సమావేశాలు జరుగుతాయి. సో కాబట్టి బహుశా ఈ బల్ఫెడికి ఇది ఆఖరి వారం అవ్వచ్చు. సో ఈ శనివారంలోగా, ఈరోజు ఆదివారం కాబట్టి ఈ చివరి వారం, ఈ శనివారంలోగా ఈ నవోపదేశాలు లేక యోధా పత్రిక మీద నిస్తున్న ఈ వ్యాఖ్యానంతో కూడిన వాక్య ధ్యానం కూటాలు లేక వాక్య ధ్యానాలు, ఈ పాఠాలు శనివారంతో ముగించబడతాయి. వచ్చే వారం నుంచి మన సంఘ కార్యక్రమాల్లో మనం పాలు పొందుకుంటాం. ఇప్పుడు దాకా ఎంతో నమ్మకంగా మీరు ఇంత పాల్గొన్నారు. మీలో చాలామంది వాక్యాలు నేర్చుకున్నారు. అందుబట్టి మిమ్మల్ని బట్టి మరొకసారి ప్రభువుని ఘనపరిచి మహింపరిచి రండి రాత్రి మరొక మార్ములను దేవుని వాక్యం వద్దకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యూదా పత్రిక మరొక మారు మనం దాదాపు చివరికి వచ్చేసినాం. ఆ లాస్ట్ పోర్షన్ మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఒకసారి వెనక్కి వెళ్తే ఈ యూదా పత్రిక మొత్తం 25 వచనాలను నేను 5 భాగాలు చేశాను. గుర్తుందా మీకు అందరికీ? ఈ 25 వచనాలు 5 భాగాలు చేశాను. అందులో అభినందన, ఆలోచన విశదీకరణ, అవిధేయుల గురించిన తత్వము మరియు తీర్పు, ఆచరణీయమైన 4 పాయింట్లకు వచ్చాను. ఆచరణీయమైన సూత్రాలు అని ఆ పాయింట్తో మనం వచ్చాక, సో ఇప్పుడు దాకా మనం 3వ పాయింట్ చూసుకున్నాం. అవిధేయుల యొక్క తీరు, వారి తత్వము, వారి తీర్పు గురించి దాదాపు 16 వచనాల వరకు మనం ఇవన్నీ ధ్యానం చేసాం. అఫ్కోర్స్ 17 కూడా, 17-18 కూడా, ముఖ్యంగా 17-18 వచనాలు కూడా ఈ అవిధేయుల గురించే రాయబడతాయి. వాళ్ళు ఏంటి, ఎలాంటి వారు అనే విషయాలు ఇక్కడ కూడా కనిపిస్తాయి. కాకపోతే ఈ భాగాన్ని మనకి 19 నుంచి కాకపోయినా 17 నుంచే యోధా గారు మనకి కొన్ని సూచనలు ఇస్తాడు, సలహాలు ఇస్తాడు, ఆచరణీయమైన కొన్ని సూత్రాలు ఇస్తాడు. ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్ అని నామకరణం, ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్. సో ఆచరణీయమైన కొన్ని సూత్రాలు యోధా ఇక్కడ మనకి తెలియపరుస్తూ వస్తాడు. సో 17 నుంచి 23 వరకు ఉన్న భాగం అంతా కూడా అటువంటి సూత్రాలు మనం చూస్తాం. ఇక ముగింపుకి వచ్చేసరికల్లా ఆ కన్క్లూజన్ మనం చూస్తాం. సో కాబట్టి రాత్రి ఆ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 17 నుంచి 23 వరకు. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశలు చొప్పున నడుచు పరిహాసకులు కుందురని
మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీదు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునడి. అటివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారినయ్యుండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకునుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలోండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. గమనించండి, యూద ఇప్పుడు దాకా కూడా దాదాపు నాదోత్సవంలో ఈ అబద్ధ బోధకులు ఎవరు ఎలాగుంటారని వాళ్ళ గురించి కొంత పరిచయం ఇస్తూ 5 నుంచి 17 వచనాల దాకా 16 వచనాల దాకా అసలు వాళ్ళు ఏంటి, వారి తీరేంటి, వారి తత్వం ఏంటి, వారి పద్ధతి ఏంటి, వారు చేసే పనులు ఏంటి, వారికి ఉన్న లక్షణం ఏంటి, నిజంగా మరి ఎంతో వివరంగా నాకు ఇది చాలా ఆశ్చర్యపోతుంది. ఎంతో అంటే ఇక మనలాంటి వారు అయ్యో మాకు తెలియలేదే అనడానికి అవకాశం లేనట్టుగా ఎంత తేట తెల్లంగా, ఏది కూడా దాయకుండా, మొగమాట పడకుండా, మాటలు మిగకుండా ఎంత స్పష్టంగా ఇది వారి తత్వం అని వారి యొక్క గుట్టంతా రట్టు చేస్తూ వారి గురించి విషయాలన్నీ కూడా కుండబద్దలు కొట్టి యూద చెప్పాడు. ఇదిరా భాయి వాళ్ళ పరిస్థితి, ఇదర్రా వారికి ఉన్న లక్షణాలు అని చెప్పి అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పరిస్థితి అవుతుంది, అయితే ఏం చేద్దాం? అసలు యూద యొక్క బాధ అంతేంటి? యూద ఈ పదిరణను ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి? మరొకసారి మీరు ఆ వచనం చదివితే 3వ వచనంలో అంటాడు, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయాలని విశేష ఆసక్తి గలవాడినే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయాల్సి వచ్చింది. వాస్తవం రాసి పాయింట్ అయితే ఇది కాదు, నేను రాయాలనుకున్న విషయం అయితే ఇది కాదు. మనకు కలిగిన రక్షణ మీద రాద్దాం అనుకున్నాను, కానీ దానికన్నా ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇది అనిపించి మనకు అప్పగింపబడిన బోధను మనం కాపాడుకోవాలి. ఇది నా టార్గెట్, ఇది నా గురి, ఇది నా వేదన, ఇది నా బాధ. సో కాబట్టి ఒకవైపు ఈ అబద్ధ బోధకులు రహస్యముగా దొంగమెట్లగా రహస్యంగా వాళ్ళు మన సంఘాల్లో జొరబడి సంఘాన్ని చిన్నబిన్నం చేస్తూ సంఘాన్ని పాడు చేసే పనిలో ఉంటుండగా, ఇలాంటి పరిస్థితుల్లో మనకివ్వబడిన బోధన మనం కాపాడుకోవాలి. ఇలాంటి వారి ట్రాప్లో మనం పడకుండా మన ఆత్మీయతను, మన రక్షణను, మన విశ్వాసాన్ని, మన భక్తిని, మన సహవాసాన్ని, మనకున్న దర్శనాన్ని ఎలా కాపాడుకోవాలి? నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, మా బోటి వాళ్ళం వాక్యం చెప్తాం, వాక్యం బోధిస్తాం, కానీ అల్టిమేట్గా ఎవరి రక్షణలు కాపాడుకోవాలి, రైట్? భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ మీరు కొనసాగించుకోండి అంటాడు పౌలు గారు. సో కాబట్టి ప్రభువు కూడా ఫిలిప్పీ సంఘాన్ని హెచ్చరిస్తుంటాడు, నీకు కలిగిన దాన్ని నీవే కాపాడుకో. ఇట్స్ యువర్ బిజినెస్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందుకే పౌలు అంటాడు, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను, నా విశ్వాసం ఇంకోటి కాపాడలేడు, నా విశ్వాసం మా భార్య కాపాడలేదు, నా విశ్వాసం మా పక్కింటోడు కాపాడలేడు, నా విశ్వాసం మా పాస్టర్ గారు కాపాడలేరు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు కీప్ మై ఫెయిత్. నా విశ్వాసాన్ని, నా రక్షణను కాపాడుకోవడం నా బాధ్యత. ఈరోజు గమనించండి, రకరకాల పోకళ్ళు మనం చూస్తున్నాం. సేవలో భిన్న భిన్న విధానాలు మనం చూస్తున్నాం. రాత్రి నా దేవజండు ప్రకాష్ గారు మాట్లాడిన కాడి మోడి నుంచి అద్భుతం వాక్యం చెప్పారు. ఈరోజు ఆయన చెప్తూ సేవ ఎంత సులువైపోయింది అంటే, కాడి మోడ్ ఇట్స్ నాట్ ఎ కంఫర్ట్, ఇట్స్ నాట్ ఎ కంఫర్ట్ జోన్, ఇట్స్ నాట్ ఎ చాయిస్, ఇట్స్ నాట్ ఎ కాంపిటీషన్. ఈరోజు సేవలో కాడిమోడు అనేది ఎక్కడ ఉంది? ఎంత తేలికైపోయింది సేవ అంటే. చాలా చాలా గమనించండి, మెకానిజం అయిపోయింది సేవ. కష్టపడడం సేవ చెప్పండి, ప్రయాసపడంత ఏమని చెప్పండి. మళ్ళీ విమర్శన చేస్తామా, పరిస్థితి బట్టి మాట్లాడుతున్నాను. ఏముంది, నేను శనివారం రోజున రికార్డ్ చేశారు,
ఈరోజు ఉదయం 10 గంటలు దాన్ని టెలికాస్ట్ చేశారు. ఇందులో పెద్ద కష్టమైన పని ఏముంది? ఎవరో కొందరు, నాకు తెలిసి ఒక కొంతమంది లైవ్లో వాక్యం చెప్పారు. ఇది అందరూ కూడా ప్రీ రికార్డెడ్. అది ఏంటిది మా సేవ కదా, సేవ అది కూడా సేవే కాదని ఎవరంటారు? కానీ ఒకప్పుడు ఉన్న సేవ అంత కష్టపడి ఏమైనా సేవ చెప్పండి. ఇప్పుడు అంత సేవలు అంత కష్టపడిపోయింది ఎవరన్నా భూమి మీద చెప్పండి. మే నెలలో పాస్టర్ పెడితే ఒక ఆయన అసలు రానిచ్చాడు. ఎందుకంటే మాకు పాస్టర్ ఫెలోషిప్ అవుద్ది, మే నెలలో పాస్టర్ ఫెలోషిప్కి రారు. ఎందుకు రారంటే ఏసీ చర్చ్ కదంట అది. సో ఖచ్చితంగా మే నెలలో పాస్టర్స్ ఫెలోషిప్ పెడితే, వినండి, నేను అందులో పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మాట్లాడుతున్నాను, నేను అందులో భాగం. మే నెలలో పాస్టర్స్ ఫెలోషిప్ పెడితే ఖచ్చితంగా ఏసీ ఉన్న చర్చిలోనే పెట్టాలంట. అయితేనే అయ్యగారు వస్తారు, లేకపోతే రాదు. ఎందుకంటే అయ్యగారు చెమట పడదు మరి. ఎందుకంటే ఏసీలో పుట్టి పెరిగాడు మరి మహానుభావుడు. ఏసీ ఫుడ్, ఏసీ బెడ్. సేవ ఎంత కంఫర్ట్ అయిపోయింది. ఏసీ ఉంటే తప్ప రావట్లేదు. ఏసీ కారు, ఏసీ బెడ్, ఏసీ ఫుడ్. చెమట కార్చకుండా సేవ జరిగిపోవాలి. గమనించండి, ఈరోజు భిన్న ఒక పక్క ఇలా జరుగుతుంటే, ఒక పక్క టచ్లని, ఒక పక్క స్వస్థతని, ఒక పక్క ఆశీర్వాద సువార్త అని, ఒక పక్క ఇలాగా బాబోయ్ భిన్నమైన ద్వారాలు వచ్చేసాయి. ఎవరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. దాదాపు నాకు ఈరోజు సండే కదా, దాదాపు 10 ప్రసంగాలు వచ్చాయి ఈరోజు నాకు యూట్యూబ్లోకి. 10 ప్రసంగం పైన వచ్చి నాకు యూట్యూబ్లోకి. చాలామంది ఇంక వచ్చుంటారు, కానీ నన్ను చూడడం. కొంతమంది ఏంటి నిజంగా వారు నాణ్యమైన వాక్యం చెప్తారు అన్న వాళ్ళని నేను చూస్తాను వాక్యం. ఎందుకంటే వాళ్ళు చక్కగా చెప్తారు. మిగతా వాళ్ళు ఏం చెప్తారో అర్థం అవుతుంది. అసలు ఒక ఏమంటారు, లింకప్ ఉండదు వాళ్ళు చెప్పే మాటలకి. ఎక్కడో మొదలు ఎక్కడో ముగించి అసలు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. అసలు ఒక పద్ధతి క్రమం లేకుండా అంటే వచ్చేసి తెగబడిపోయి ఇంకేకంగా జలాలను ఎదరగొడుతున్నారు. ఈరోజు ఇలాంటి భిన్నమైన విధానాల మధ్యలో ఓ పక్క పురుషులు ఇలా ఏడుస్తుంటే మంచి అమ్మగారులు బయలుదేరిపోయారు. అంటే అమ్మగారులు వాక్యం చెప్పకూడదు ఉద్దేశం కోసమా మళ్ళీ దాన్ని పట్టుకుని నేను అమ్మగారులు నాకు కోప్పడమాకండి. అమ్మగారులు వాక్యం చెప్పకూడదు చెప్పవద్దు అన్న ఉద్దేశం కాదు. ఈ మధ్య అమ్మగారులు బయలుదేరిపోయారు. అమ్మగారులు బయలుదేరిపోయి ఇంకా వాళ్ళు మొదలెట్టేస్తారు. ఇంకా మా ఊర్లో ఒక అమ్మగారు ఏకంగా సంస్కరణ ఇచ్చేస్తున్నారు. ఇంకా గమనించండి, ఏంటి ధోరణి, ఎక్కడికి వెళ్ళిపోతుంది క్రైస్తవ లోకం. అసలు కాడి అంటే ఏంటో లేదు. గమనించండి, మధ్యకాలం ఎక్కడో ఫేస్బుక్లో పెట్టాడు, పొట్టాడు 6 సంవత్సరాలు వేసుకుంటాడు, వాకింగ్ చెప్పాడు. ఇంకా వద్దని నేను చెప్పడు సమా, కానీ ప్రశ్న అవుతుంది, వాట్ హీ నోస్. అంటే దేవుడు సమయంలో మాట్లాడేది వేరే విషయం. గమని దాన్ని పట్టుకుని మీరు మళ్ళీ దాన్ని వ్యాఖ్యానించమాకండి. ప్రశ్న అవుతుంది, ఆ చిన్న పిల్లడికి ఏం అర్థమైందని ఆయన తీసుకొచ్చి మైక్ ముందు నిలబెట్టేసి ఆయనతో వాక్యం చెప్పేసి అది కూడా టెలికాస్ట్ చేశారు. ఇది ప్రభువుని చూపించకన్నా ఈ గోల ఎక్కువైపోయింది. కొడుకుని చూపించుకోవడము, కూతురు చూపించుకోవడము, భార్యను చూపించుకోవడము, వేసిన బట్టలు చూపించుకోవడం, షర్ట్ చూపించుకోవడం, టీషర్ట్ చూపించుకోవడము, కీబోర్డ్ చూపించుకోవడం, గిటార్ చూపించుకోవడం, లేకపోతే ఆ ఇంట్లో డెకరేషన్ చూపించుకోవడము. ఈ గోల ఎక్కువైపోయింది. ప్రభువుని చూపించేది ఎక్కడ ఉంది కనిపిస్తుంది చెప్పండి. నాకు బాధ అంతా ఎటు పోతుంది క్రైస్తవ్యం, ఎటువైపు వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం, ఏమవుతుంది సేవ అంతాను, ఏంటి దారుణం, ఏంటి భయంకరం. రోజు రోజుకి పరిస్థితి ఎంత చీదాడిపోతున్న వేళ ప్రశ్న, ఇటువంటి ఒక పరిస్థితిలో వాతావరణంలో మన రక్షణ ఎలా కాపాడుకోవాలి. గొలిమారం వినండి, వారందరి గురించి చెప్పుకున్నాం సరే, చాలు ఇంకా ఆపేద్దాం. ఎందుకంటే ఇంకెంత చెప్పుకున్నా మంచిగా రాదు. ఇంకా ఎంత చెప్పుకున్నా తిట్టుకోవడం తప్ప, విమర్శించి లోపలి చూపించి ఇదని చెప్పడం తప్ప ఆడ చెప్పడం ఒక మంచి కనబడదు. కానీ ఇప్పుడు పాయింట్ అంతా ఏంటంటే, యూదా గారి బాధ చెప్పుదామంటే ఇంకా చాలా చెప్పాలి వీరి గురించి, కానీ ఇప్పుడు అదంతా పాయింట్ కాదు. పాయింట్ అంటే ఏంటో, ఇప్పుడు ఇలాంటి ఒక పరిస్థితుల్లో పద్ధతుల్లో ప్రజల మధ్యలోన హౌ టు కీప్ యువర్ ఫెయిత్, హౌ టు సేవ్ యువర్ సెల్ఫ్, ఇలాంటి వాటి ట్రాప్లో పడకుండా యేసు హెచ్చరిస్తాడు, సాధ్యమైతే ఏర్పరచబడిన వాడిని సైతము మోసంలో పడేసే పరిస్థితి వస్తుంది. ఏర్పరచబడిన వారు వీళ్ళు ట్రాప్లో పడిపోతారు.
గమనించండి, చాలామంది వీళ్ళు పడిపోతారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం పడకుండా ఎలాగ మనం ఆపుకోవాలి? వారి ట్రాప్లో పడకుండా, వారు వేస్తున్న ఆ పన్నాగాల్లో పడకుండా, భక్తి పేరు చెప్పి, సేవ పేరు చెప్పి, దేవుడి పేరు చెప్పుకొని వారు వేసే దానాలకి మనం పడిపోకుండా మన రక్షణ, మన ఆత్మీయత, మన విశ్వాసాన్ని, మన సంఘక్రమాన్ని, మన సంఘ సార్వభౌమ ఐకమత్యాన్ని, మన సంఘాన్ని మనం ఏ రకంగా కాపాడుకోవాలి? గమనించండి, నా టెన్షన్ అంతా నా సంఘాన్ని కాపాడుకోవాలి. ఈరోజు ఒకవేళ గత కొద్ది రోజులుగా ఈ మాట కొన్నిసార్లు కఠినంగా మాట్లాడాను. గమనించండి, నా బాధ అంతా వాళ్ళ కోసం కాదు, నా బాధ అంతా మిమ్మల్ని కాపాడుకోవాలి. నా మంద నేను కాపాడుకోవాలి. ఆమె పాస్టర్, సంఘ కాపరిగా అలాంటి వారి ఎరలో పడకుండా నా మందని కాపాడుకోవడము దేవుడిచ్చిన బాధ్యతగా నేను భావించి ఈ మాటలు మీకు చెప్పాను. కేవలం మీకోసం చెప్పాను, వాళ్ళ కోసం కాదు. అలాంటి వారి పన్నాగాల్లో మీరు పడకూడదని నీకు చెప్పాను. అర్థం చేసుకుంటారని ఆశపడుతున్నాను. సో ఇలాంటి వారి పన్నాగాల్లో పడకుండా మన రక్షణ మనం ఎలా కాపాడుకోవాలి, మన విశ్వాసం మనం ఎలా కాపాడుకోవాలి, మన భక్తిని మనం ఎలా కాపాడుకోవాలి, మన ఆత్మను మనం ఎలా కాపాడుకోవాలి? గమనించండి, ఈ మార్గం తప్పని తెలిసింది. ప్రశ్న అవుతుంది, ఇప్పుడు ఆ మార్గాన్ని మనం తప్పించుకొని మంచి మార్గంలో ఎలా పోవాలి? ఒక వార్నింగ్ ఇచ్చాడు ఇక్కడ. ప్రశ్న అవుతుంది, ఒక హెచ్చరిక మనకు దొరికింది. ప్రమాద గంటికలు మోగాయి, ప్రమాదం కనిపించింది. ఇప్పుడు ప్రశ్న అవుతుంది, తెలిసి ప్రమాదం పడ్డమా లేకపోతే తప్పించుకొని పక్కెళ్ళిపోవడమా? కొంతమంది లేదని భాష గారండి, మరి మీరేం చెప్పండి, మరి మా సిస్టర్ అండి ఆవిడ, మరి మా బ్రదర్ అండి ఆయన, మాకు మంచి ఫ్రెండ్షిప్ అయిపోయింది 3 నెలల్లోనూ, మరి మేము ఆన్లేవండి అంటే మీ కర్మ. 2003 సంవత్సరంలోన మార్చి 16 అనుకుంటాను, అమెరికా రాష్ట్రపతి గారు జార్జ్ బుష్ గారు సద్దాం హుస్సేన్కి వార్నింగ్ ఇచ్చాడు, మర్యాద లొంగిపో అని. వార్నింగ్ ఇస్తే ఆయన లొంగలే. నువ్వేంటి నాకు చెప్పడానికి అన్నట్టుగాను సద్దాం హుస్సేన్ మజాక, నువ్వేంటి నాకు చెప్పడానికి గాను, నువ్వు లొంగకపోతే నీపై దాడి చేస్తానని హెచ్చరించాడు, వార్నింగ్ ఇచ్చాడు. సద్దాం హుస్సేన్ వార్నింగ్ పట్టించుకోలే, ఎడిసేవాళ్ళు నాకు చెప్పేది అన్నట్టుగాను వదిలేశాడు. గమనించండి, వెంటనే యుఎస్ ఆర్మీ అటాక్ చేసింది. అటాక్ చేసిన వెంటనే సద్దాం హుస్సేన్ బంధించబడ్డాడు. 3 సంవత్సరాల అనంతరం సద్దాం హుస్సేన్ చంపబడ్డాడు. కారణం ఏంటి? ఇవ్వబడిన వార్నింగ్ని తాను, హెచ్చరికను తాను అలక్ష్యం చేశాడు. ఈరోజు ఇంత చెప్పి కూడా ఏమవుతుందని ఒకవేళ నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, ఇది అనుకుందాం, నోటికి మాస్క్ పెట్టుకోండి, చేతులు శానిటైజ్ చేసుకోండి, అస్తమానం బయట తిరగమాకండి అని ప్రభుత్వం చెప్తున్నా కొందరు చూసాను ఈ మధ్యకాలంలో మూర్ఖులనా ఏమవుతుందా, అయిందో తెస్తే ఏమవుతుంది, అవముందు అందరూ అలాగంటారు, ఏమవుతుంది అంటారు, అయ్యాక అర్థమవుతుంది ఏమవుతుంది చెప్తున్నా. అసలు మాస్క్ పెట్టుకోవట్లేదు చాలామంది, నేను బయట చూస్తాను చాలామంది మాస్క్ పెట్టుకోవట్లేదు, అసలు పరిశుభ్రత శానిటైజింగ్ అసలు చేయట్లేదు, దూరాన్ని పాటించట్లేదు, మీద పడిపోతున్నారు వెళ్ళి. చెప్పుతున్నా సరే పట్టినపోతే వచ్చి ఏమవుతుంది అన్నట్టు ఉంటున్నారు. తీరు వచ్చాక ఏదో సామెత ఉంది, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే సుఖమేముంది అని. ఈరోజు యోధా గారు వార్నింగ్ ఇచ్చాడు. గమనించండి, ఏమోదని నువ్వు అనుకుంటే నేను చెప్పలేను, కానీ ఒకవేళ తప్పించుకోవాలి, అలాంటి వారి పన్నాగల ఉచ్చుల్లో పడకుండా మన యొక్క రక్షణ, మన సొంత రక్షణ, మన విశ్వాసం, మన ఆత్మీయ స్థితిని మనము కాపాడుకొని ప్రభు రాజ్యం చేరేదాకా, పరలోకం చేరేదాకా మన రక్షణ, మన పవిత్రత, మన సమర్పణ, మన సాక్ష్యం కాపాడుకుంటూ మచ్చలేని జీవితాలతో ప్రభు మహిమలోకి వెళ్ళాలంటే ఏమి చెయ్యాలి అనడానికి యోధా గారు ఇప్పుడు ఈ యొక్క 6 వచనాల్లోన ఆయన కొన్ని చక్కటి సలహాలు, సూత్రాలు ఈ 7 వచనాల్లో ఆయన చెప్పుకొస్తాడు. ఈ 7 వచనాల్లోన యూదా కొన్ని ఆచరించదగ్గ కొన్ని సూత్రాలు చెప్తాడు. ఈ సూత్రాన్ని యూదా ఒక్క మాటతో మొదలు పెడతాడు. అదేంటంటే జ్ఞాపకం ఉంచుకోండి అన్న ఒక మాటతో మొదలు పెడతాడు. రిమెంబర్. ఏం జ్ఞాపకం ఉంచుకుంటాం? 17వ వచనం. అయితే ప్రియులారా,
అంత్యకాలం మందు తమ భక్తిహీనమైన దురాశ చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీరు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ యూదా చూడండి, ఒక మంచి మాట వాడతాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు మీకు చెప్పినది అంటాడు. He was so particular about his vocabulary, about his adjectives. తను వాడుతున్న విశేషణాలు కావచ్చు, వ్యాకరణం కావచ్చు, లేకపోతే వ్యాఖ్యాన విధానం కావచ్చు, యూదా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వాడతాడు. ఊరిని అపోస్తులు అనలే. మిగతా అపోస్తుల్లాగా పేతురు లేకపోతే పౌలు గారు లాగా అపోస్తులు జనరల్గా వాడే పదం, జనరల్గా మనం పదం వాడతాం. అపోస్తులని జనరల్గా మనం వాడతాం. యూదా అపోస్తులు అని జనరల్గా పదం వాడకుండా చాలా పర్టికులర్గా మాట్లాడుతారు. ఏం మాట్లాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపోస్తులు. హి వాస్ సో పర్టికులర్ అబౌట్ ఇట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపోస్తులు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపోస్తులు కానీ అపోస్తులు కూడా ఉన్నారు. అంటే ఒరిజినల్ పక్కన ఎప్పుడు డూప్లికేట్ ఉంటుంది తెలుసా మీకు? ఒక ఒరిజినల్ ఉంది అంటే ఖచ్చితంగా పక్కన డూప్లికేట్ ఉంటుంది. అలా మన దేశంలో డూప్లికేట్కి మనం చెప్పే పని లేదు కదా. రాత్రి డూప్లికేట్ చేసేయగలరు కదా. మన ప్రధానమంత్రి గారు దీన్ని ఎవరు డూప్లికేట్ చేయలేని చెప్పేసి పాత 500 రూపాయల కాగితాలు రద్దు చేసి వాటి స్థానంలో క్రొత్త 500 కాగితాలు ప్రవేశపెట్టారు. కానీ ఎన్ని ఇలాంటి దొంగ నోట్లు వచ్చాయి, ఎన్ని డూప్లికేట్ 500 కాగితాలు వచ్చాయి. గమనించండి, ఎక్కడ ఒరిజినల్ ఉంటుందో ఖచ్చితంగా దాని ప్రక్కనే డూప్లికేట్ ఉంటుంది. సో ఒరిజినల్ ఉంది అంటే అర్థం డూప్లికేట్ ఉంది అని అర్థం. గమనించండి, విషయం చెప్పిన డూప్లికేట్ అయిన వరకు నీకు ఒరిజినాలిటీ అర్థం కాదు. నీకు ఒరిజినల్ అర్థం అంటే ముందు డూప్లికేట్ రావాల్సిందే. సో కాబట్టి ఒరిజినల్గా చూపించే డూప్లికేటే. కాకపోతే రెండు ఒకేలా ఉంటుంది, మనం పసిగట్టలేము. అది బాధ అంతాను. ఈరోజు కరెన్సీ కాగితం కాబట్టి డిటెక్టర్ ద్వారా, కరెన్సీ నోట్ డిటెక్టర్ ద్వారా పెట్టగాన, దాంట్లో పెట్టగాన అది ఒరిజినలా డూప్లికేటా అనేది అది చెప్పేస్తుంది. కాకపోతే భక్తి విషయం ఏంటి, బోధ విషయం ఏంటి? ఈరోజు గమనించండి, పుట్ట గొడుగుల్లాగా సాగులు బయలుదేరిపోయారు. ఈరోజు చూస్తే విశ్వాసుల కన్నా సాగులు ఎక్కువ ఉన్నారు. నిష్పత్తి చూస్తే, రేషియో చూస్తే గమనించండి, విశ్వాసమైన సాగులు ఎక్కువ ఉన్నారు. గమనించండి, ఒక ప్రాంతంలోనే, మా పక్కన ఒక ప్రాంతం ఉంటుంది వేపగుంట అని, ఒక్క ప్రాంతంలోనే 30 సంఘాలు నమ్మండి. ప్రక్కనే ఇంటి పక్కన ఇంటి ఇల్లు. గమనించండి, మాకు ఒక ప్రొఫెసర్ వచ్చాడు. నేను ఎంటీఎస్ చదువుతున్న రోజుల్లోన అబ్రహాం క్రీస్తుదాస్ సార్ అని ఒకసారి వచ్చారు చెన్నై నుంచి, మాకు పాఠం చెప్పారు. అంటాడు, చెన్నైలోన నాన్ డినామినేషన్ చర్చెస్ దాదాపు 30,000 పైన ఉన్నాయంట. అంటే మెయిన్లైన్ చర్చెస్ కాకుండా నాన్ డినామినేషనల్ ఇండిపెండెంట్ చర్చెస్ 30,000 పైన ఉన్నాయి. పుట్ట గొడుగులాగా వచ్చేసాయి. సరే, మంచిది, దేవుని సేవకి విస్తరించాలి, ఇంకా సేవలు పుట్టి రావాలి, కొంత విస్తారం, పనివారు కొద్దిగా ఉన్నారు, పనివాళ్ళు ఇంకా రావాలి. కాకపోతే ఇందులో అసలైన పనివారు ఎవరు, కాని వాళ్ళు ఎవరు, ఒరిజినల్ ఎవరు, డూప్లికేట్ ఎవరు? నిజమైన దేవుని చేత పిలువబడి, ప్రతిష్ఠించబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి, ప్రభు కోసం తమ సమస్తాన్ని త్యాగం చేసుకొని, ఈ లోక సుఖభోగనేది ఏమాత్రం వాంఛ లేకుండా, పరలోకమే తమ తుది ఊపిరి గతిగా బతుకుతూ, ఒక సమర్పణతో రోషంతో ప్రభు కోసం బతికే సేవకుల మధ్యలోన మనం మాట్లాడుతున్నాము. ఇలాంటి సేవకులు ఎంతమంది ఉన్నారు? కొద్దిమంది ఇలాంటిది వారి వల్ల విషయం చెప్పిన అసలైన సేవకులు మరుగున పడిపోయారు. ఈరోజు మీకు వాక్యం చెప్పిన నేను దాదాపు 8 సంవత్సరాలు నేను బలకొలు నలిగి వచ్చాను. 4 సంవత్సరాలు బీటీఎస్ చదివి వచ్చాను, 2 ఏళ్ళు ఎండీ చదివి వచ్చాను,
2 ఏళ్ళు MTA చదివచ్చాను. 4 సంవత్సరాలు వేదాంత విద్యలో నలిగిపోయాను. అసైన్మెంట్స్ అని, రీసెర్చ్ పేపర్స్ అని, క్లాస్ వర్క్స్ అని, హోంవర్క్స్ అని, ప్రాక్టికల్ మినిస్ట్రీ అని కాలేజీలో ఉండి వచ్చాను. ఉపాధి తిరిగి వచ్చాను. ఇంకా ఈరోజు వాక్యం చెప్పడానికి నీళ్ళు నమ్ములుతాను. అంటే నాకు చేత కాదు. ఇప్పటికీ వాక్యం దగ్గర భయం, ఎందుకంటే ఎక్కడ నేను తప్పు మాట్లాడతానేమో అని ఇప్పటికీ భయంతో దేవా సహాయం చేయని పరిశుద్ధాత్మదేవుని, నాకు ఎంత వేదాంత విజ్ఞానం ఉన్న పరిశుద్ధాత్మదేవుని సహాయాన్ని కోరుకుంటూ ఆయన ఏది చెప్పమంటే చెప్తాను. కష్టం గమనించండి. ఈయనకి వాళ్ళు రావు, వీళ్ళు రావు, వెనుకో మాకండి, క్షమించాలని అలాంటి దైవజనులు ఉంటే. వాక్యంలో పెద్ద పట్టు ఉండదు. బయలుదేరుతాడు. విత్ ఇన్ 1 year 2 year 5 బ్రాంచ్లు పెట్టేస్తాడు. గమనించండి. ఈరోజు ఇలాంటి వారి మధ్యలోన అస్త్రశిశులైన సాకులు మరున పడుతున్నారు. విశ్వాసన వారు ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదో అర్థం కాని ఓ పరిస్థితిలో డైలాలో పడిపోయి గమనించండి. ఆ మంది ఎక్కడో పెళ్ళికి వెళ్తే, అనకాపల్లిలో పెళ్ళికి వెళ్ళాను. 2003లో నేను కరెక్ట్ ఉండేవాడిని, వైజాగ్ కాదు. ఆ వివాహం పిలవబడితే నేను వివాహంకి వచ్చాను. ఆడొక అమ్మాయి చూశాను, మంచి భక్తిపరుల అమ్మాయి ఎంత భక్తిపరురాలు అని అడిగితే ఇది హాస్యాస్పదంగా ఉంటుంది కాదు చెప్పడానికి. అమ్మాయి ఎంత భక్తిపరురాలు అంటే తెల్లసొట్టు ప్రతివాడిని పాస్టర్ అని పిల్లడం మొదలెట్టింది. ఆమె దృష్టిలో ఎవరు తెల్లసొట్టు వేసుకున్నా అందరినీ పాస్టర్ అని పిలిచేస్తుంది. ఆయన పాస్టర్ గారా కాదా ఆవిడకి అనవసరం, తెల్లసొట్టు వేసుకుని పాస్టర్ గారు. మాకు పాస్టర్ గారు ఉన్న మంచి సామెతలు చెప్తారు. ఎర్రచీర కట్టిందల్లా కూడా నా భార్య అన్నట్టుగాను. గమనించండి, తెల్ల షర్ట్ వేసిన వల్ల పాదిలేనా? ఇంకెవరు తెల్ల షర్ట్ వేసి కనిపిస్తే అల్లందా పాస్టర్ గారిని పిలిచేయడం. ఈరోజు ఎవరు సేవకుడు, ఎవరి సేవకుడు కాదు. దేవుని చేత పిలువబడి ప్రతిష్ఠించబడి దేవుని కోసం బతుకుతున్న సేవకుడు ఎవడు? స్వార్థముతో స్వలాభంతో ఏదో కడుపు నింపుకోవడానికి వచ్చిన సేవకుడు ఎవడు? ఈ తారతమ్యం అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అందుకంటాడు, గమనించండి. సో యోధా గారు అపోస్తులు అన్నప్పుడు ఏదో సాధారణంగా, ఎందుకంటే అప్పటికే చాలా మంది అపోస్తులు బయలుదేరిపోయారు. గమనించండి, అప్పటికే చాలా అపోస్తులు బయలుదేరిపోయారు. వాళ్ళని పౌలు ఏమని పిలుస్తున్నా, సాతాను తాను వెలుగుదూత వేషం వేసుకున్నాడు అని అంటూ, కాబట్టి వాని అపోస్తులు కూడా ఎవరు అపోస్తులు అంట? వారు యేసుక్రీస్తు అపోస్తులుగా. చూడండి వచనాన్ని 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2 కొరింథీ 11. 2 కొరింథీ పత్రిక 11:13 అంటాడు, ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారయ్యుండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచార వేషం ధరించుకున్నాడు గొప్ప సంగతి ఏంటి కాదు. గమనించండి, పౌలు గారు ఏం మాత్రం మోమాట లేకుండా దొంగ అపోస్తులు అంటాడు. దొంగ అపోస్తులు లెక్క వాణి పరిచయం ఎవరంట? వీరు అపోస్తులే. గమనించిన మాట, వీరు అపోస్తులే, కాకపోతే వీరు దేవుని పరిచారకులు అంట, వాణి పరిచారకులు. ఎవరు పరిచారంట? సాధారణ సాధకులు. వీరు అపోస్తులే. ఐ నాట్ సెయింగ్ దట్, అపోస్తులే, కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే వారు దేవుని సేవకులు కారంట, వారు సాతాను సేవకులు, వాణి పరిచారకులు తప్ప వారు దేవుని పరిచారకులు కారు. కాకపోతే వారు బిషప్లే, వారు రైట్ రెవరెండ్లే, వారు అపోస్తులే. అందుకే యేసుక్రీస్తు అపోస్తులు దొంగ అపోస్తుల మధ్య ఉన్న తేడాను మనం గమనించాలి. అందుకే యూదా గారు రాస్తున్నప్పుడు జనరల్గా అపోస్తులు అనే పదం వాడలే. ఎందుకని అప్పటికే సాతానిక అపోస్తులు, దొంగ అపోస్తులు అప్పటికే సంఘాల్లో రహస్యంగా జరపడిపోయారు. సో కాబట్టి అపోస్తులు అంటే ఇది అందరికీ చెల్లిపోద్ది. అందుకని అపోస్తులు అని అనకుండా ఏంటంట, యేసుక్రీస్తు యొక్క అపోస్తులు. ఇక్కడ వినాలి నా వైపు సీరియస్ కానీ మీ అందరూ. అపోస్తులుడు అనగా పంపబడిన వాడు అని అర్థం. అపోస్టులోస్, సెండ్, ద వన్ హూ ఇస్ సెంట్. యోహాను 13:16 చాలా స్పష్టంగా తెలుగు బైబిల్లోనే, మీ దీనికోసం మన గ్రీకు గ్రంథాలు తిరగని అక్కర్లేదు.
దీనికోసం మీరు గ్రీక్ లెక్సికాన్ దగ్గరికి వెళ్ళే పని లేదు. మీరు తెలుగు బైబిల్లోనే యోహాను 13:16లో కనిపిస్తుంది, పంపబడినవాడు, కింద ఫుట్ ఉంటుంది అపోస్తులుడు అని. రైట్? పంపబడినవాడు అనగా అపోస్తులుడు, లేక అపోస్తులుడు అనగా పంపబడినవాడు. సో అపోస్తులుడు అనగా దేవుని చేత పంపబడినవారు, దేవుని ఆత్మ చేత పంపబడినవారు. బర్నబా సౌలు గురించి ఇలా రాస్తాడు అపోస్తుల 13వ అధ్యాయంలోన. అపోస్తుల 13లో బర్నబా సౌలు రాస్తాడు, వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై అంటాడు. సో కాబట్టి అపోస్తులు ఎప్పుడు కూడా దేవుని చేత పంపబడిన వాడే ఉంటాడు. దేవుని ఆత్మ చేత నింపబడి పంపబడిన వాడే దేవుని సేవకుడు. నీకు అర్థం చెప్పనే, ఎవడైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతాడో ఆయనే దేవుని సేవకుడు, అంతే తప్ప దురాస్తులు నడిపబడితే ఆయన సేవకుడు అండి. ఈరోజు గమనించండి. అయితే ఈ దొంగ అపోస్తులు కొన్ని మాటలు మనం చూస్తే, అపోస్తులుడు అనగా దేవుని చేత పంపబడినవాడు, పరిశుద్ధాత్మ చేత పంపబడినవాడు. కానీ ఈ అబద్ధ పదం చూస్తే బైబిల్ ఏం చెప్తుందో ఇర్మియా గారు రాస్తూ అంటాడు. ఇర్మియా గ్రంథంలోన ఇర్మియా గ్రంథం 23:32 అంటాడు చూడండి. ఇర్మియా గ్రంథం 23:32, మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. ఇది యెహోవాకు. ఆ మాట గమనించిన నెక్స్ట్ మాట, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏ మాత్రమును ప్రయోజనకారులు కారు. ఇది యెహోవాకు. నేను వారిని పంపలేదు. గాడ్ ఇస్ వెరీ వెరీ సీరియస్. గాడ్ ఇస్ వెరీ క్లియర్. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను వారిని పంపలేదు. అపోస్తులు అంటే దేవుని చేత పంపబడినవాడు. దొంగ అపోస్తులు దేవుడు పంపినవారు కాదు, తమకు తాముగా స్వయం ప్రేరేపిత శక్తి, స్వయం ప్రేరేపిత సేవ, స్వయం ప్రేరేపితమైన భక్తి వాళ్ళది. ఓకే, సెల్ఫ్ మోటివేటెడ్ మినిస్ట్రీ. They are not sent by God. They are not called by God. అందుకే పౌలు అంటాడు, మనుషుల చేత కాదు దేవుని చేత అపోస్తులుగా పిలువబడిన పౌలు అని నేను అంటాడు. ఇట్ ఈస్ నాట్ మై సెల్ఫ్ మేడ్ మినిస్ట్రీ. ఇది నా సొంత భక్తి ఏం కాదు, లేకపోతే మనిషి ఎవడో నన్ను అప్పలేదు. నేను దేవుని చిత్తాన్ని బట్టి ఆయన పిలుపు మేరకు నేను ఈ సేవకు వచ్చాను. అందుకే రోమరాష్ట్రం అంటాడు, యేసు క్రీస్తు దాసుడిగా ఉండకు పిలువబడిన పౌలు అంటాడు, నేను పిలువబడ్డాను, నన్ను దేవుడు పిలిచాడు కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను. అపోస్తులుగా ఉండడానికి నేను ఇది నా సొంత విధానం కాదు, లేక నేను పూసుకున్న రంగు ఇది కాదు. దేవుడు నన్ను ఈ పనికి పిలిచాడు. అపోస్తులుగా ఉండడానికి నన్ను ఆయన పిలిచాడు. చాలా మంది అట్టి పిలుపు లేకుండా అమ్మ చెప్పిందనో, నాన్న చెప్పాడనో, లేకపోతే నాలుగు పాస్టర్ గారు చెప్పాడని బయలుదేరిపోతున్నారు. గమనించండి, పిలుపు చాలా ప్రాముఖ్యం. సేవకు పిలుపు చాలా ప్రాముఖ్యం. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ వన్ కాలింగ్. దేవుడు సమూయేలుని పిలిచాడు, దేవుడు అబ్రహామును పిలిచాడు, దేవుడు నోవాను పిలిచాడు, దేవుడు మండుతున్న పొదను మోషేను పిలిచాడు, గొర్రెల దొడ్డును దావీదును పిలిచాడు, వల్ల బాగు చేసుకున్న పేతురు ఆంద్రేయాల్ని, యాకోబు యోహాన్ని, సుంకం మెట్ట దగ్గర కూర్చున్న లేబీని ఆయన పిలిచాడు, దమస్కులో సౌలుని పిలిచాడు. వీళ్ళందరూ కూడా దేవుడు పిలిస్తేనే వచ్చా తప్ప సొంతంగా పూసుకొని రాలే. అందుకన్నాడు పౌలు గారు, అందరు అపోస్తులులా కారు. ఎందుకని? అపోస్తులు అంటే పిలువబడిన వారు, దేవుని చేత పిలువబడి పంపించబడిన వారు. కానీ అంటాడు, నేను వారిని పిలవలేదు, నేను వారిని పంపను లేదు. అదే ఇర్మియాలో 29వ అధ్యాయంలో ఇదే మాట అంటాడు. 29:9 ఇర్మియా 29:9, వారు నా నామం బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు. నేను వారిని పంపలే. మళ్ళీ నోట్ చేయండి, అపోస్తులకి దొంగ అపోస్తుల తేడా.
యేసుక్రీస్తుకు అపోస్తులుడు దొంగ అపోస్తుడు ఆడంట. యేసుక్రీస్తుకు అపోస్తులుడు దేవుని చేత పంపించబడిన వాడి ఉంటాడు, దొంగ అపోస్తుడు తనకు తానుగా వచ్చిన వాడి ఉంటాడు. ఈ ఒక్క విషయం మీరు గ్రహించగలిగితే, ఈరోజు నేను ప్రశ్న సింపుల్ ఎక్స్ప్లెయిన్ చెప్తాను. ఒక వ్యక్తి సేవకు వచ్చినప్పుడు అడగండి అసలు మీ సేవకు ఎలాగొచ్చిన ప్రశ్న అడగండి వాళ్ళని. మొదటి ఒక సరైన జవాబు ఉంటుందేమో. మీకు సత్యం చెప్పనా, 97 సంవత్సరంలోన నేను బైబిల్ కాలేజ్ జాయిన్ అయ్యాను నా BTH ట్రైనింగ్కి. కలకట్టలోన బంటేన్ థియలాజికల్ కాలేజ్లో థియలాజీ చదవడానికి అడుగుపెట్టాను. వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే అప్పుడు వాళ్ళ సీట్ గ్రాంట్ చేస్తారు. సో కాబట్టి ఆ రోజు ఇంటర్వ్యూ అవుతుంది, అందరం వెళ్ళాం, మేము స్టూడెంట్ కూర్చున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుస పెట్టి అందరినీ పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. 4 గంటల టైంలో నన్ను పిలిచారు. లోపల మా ఫ్యాకల్టీ మెంబర్స్ ప్లస్ కొంతమంది అడ్మినిస్ట్రేటివ్ కమిటీ వాళ్ళందరూ పాస్టర్స్ అందరూ కూడా లోన కూర్చున్నారు. దాదాపు 10 మంది కూర్చున్నారు. ఇంటర్వ్యూ అవుతుంది. నేను ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళి కూర్చోగానే గమనించండి, ప్యాట్రిక్ జోసెఫ్ అని మా చాప్లెన్, ఆయన అంటే మంచి అభిమానానికి, ఇంటర్వ్యూలో అడుగు పెట్టగానే కూర్చోగానే ఈ దైవజనుడు రెవరెండ్ ప్యాట్రిక్ జోసెఫ్ గారు నన్ను అడిగిన మొట్టమొదటి ప్రశ్న, ఇంటర్వ్యూలో నన్ను అడిగిన ఫస్ట్ ప్రశ్న, నువ్వు ఎందుకు వచ్చావు? నేను చెప్పాను, సార్ నేను పిలవబడ్డాను అన్నాను. ఎలా పిలవబడ్డావు అన్నాడు. నేను ఎలా పిలవబడ్డాను, దేవుడిని ఏ రకంగా ఏ విధంగా ఆ కళ ద్వారా నన్ను ఏ విధంగా సాగు పిలిచాడో ఆ నా పిలుపు అంతా కూడా చెప్పిన తర్వాత అప్పుడు వాడు తృప్తిపడి నేను ఎలా పిలవబడ్డాను సార్ అని చెప్పినప్పుడు అప్పుడు వారు దానికి సాటిస్ఫై అయి నాకు సీట్ కన్ఫర్మ్ చేశారు. సేవకు మొట్టమొదటి అర్హత ఏంటంటే నువ్వు పిలవబడాలి, పిలుపు ఉండాలి. పిలుపు లేకుండా పూసుకొని రావద్దు. ఒక మాట చెప్పిన 96వ సంవత్సరంలోన 95వ సంవత్సరంలోన 1995లో పిలవబడ్డాను. 17 ఏళ్ళ వయసు నాకు అప్పుడు. గమనించండి, 17 ఏళ్ళ వయసులో లేక 18 ఏళ్ళ వయసులో, నా వయసు 18 సంవత్సరాలే, 18 ఏళ్ళ వయసులో దేవుడు చాలా స్పష్టంగా నన్ను సేవకు పిలిచాడు. కాబట్టి 18 సంవత్సరాలు కష్టమైన నష్టమైన కొరువైన పొరువైన అవమానం అపనిందైన ప్రభు కోసం నిలబడ్డాను. సేవ తప్ప మరొక ధ్యాసకి వెళ్ళలేదు, మరొక లోకంకి వెళ్ళలేదు. దేవుని రాజ్యం తప్ప ప్రభు రాజ్యంకి వెళ్ళాలి, నా సంఘాన్ని పరలోకం నడిపించాలి అన్న ప్రయాస తప్ప మరొక ఆలోచన కలిలేను. ఎందుకని ఆ రోజు పిలవబడ్డాను కాబట్టి ఈ రోజు దాకా ప్రభువులో నిలబడగలిగాను. అందుకే అంటున్నాను, పిలుపు చాలా ప్రాముఖ్యం. ఈరోజు వారు పిలవబడలే, దేవుడు వాళ్ళని పిలవలేదు, వారిని పంపలే అన్నాడు. ఎంతో స్పష్టంగా కుండ బద్దగొట్టి మాట్లాడుతున్నాడు. నేను వారిని పంపలేదు, అపోస్తులు అంటేనే పంపబడిన వాడు కానీ అంటాడు దేవుడు, నేను వారిని పంపలే, వారు తమకు తాముగా వచ్చారు, స్వయం ప్రేరేపితంగా వచ్చారు తప్ప నేను వారిని పంపలేదు. మరి ఏంటి సార్, మరి వాళ్ళు కూడా మేము పాస్టర్ గారు అంటున్నారు, మేము సేవ అంటున్నారు, మేము అమ్మగారు అయ్యగారు అంటున్నారు, వాళ్ళు ప్రార్థన చేసి అంతా జరిగిపోతున్నాయని జనాలు గొలెట్టేస్తున్నారు. మరి ఏంటి సార్ అంటే ఒక మాట నేను చెప్పి ముందుకు పోతాను. అదే ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం తిరిద్దాం. ఇర్మియా గ్రంథంలోని 27వ అధ్యాయంలోన మనము 14 చదువుదాం. ఇర్మియా గ్రంథం 27:14 అంటాడు, కావున మీరు బబులోను రాజునకు దాసులు కాకుందరని మీదు చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించున్నారు. నేను వారిని, మళ్ళా నొచ్చిన మాటని, నేను వారిని పంపలేదు కాబట్టి వారి మాటలు అంగీకరింపవద్దు. ఇదే యెహోవాకు. క్రిస్టల్ క్లియర్. మళ్ళా మాట రండి. అపోస్తులుడు అనగా పంపబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు. కానీ దొంగ అపోస్తులకు అబద్ధ బోధకులు అంటాడు, నేను వారిని పంపలే. సెల్ఫ్ మోటివేటెడ్, వారు స్వయం ప్రేరేపితమైన దాంతో తప్ప నేను వారిని ఈ సేవకు పిలలే.
పంపలేదు వాళ్ళని. కాబట్టి మరి ఏంటంట, దేవుడు చాలా స్పష్టంగా అన్నాడు, మీరు వారు చెప్పే మాటల్ని వినొద్దు. సింపుల్. ఫీల్ అవుతారు, బాధపడతారు, పడితే పడినవ్వండి. దేవుని చేత పంపబడిన వాడు కాడు కాబట్టి ఆయన మాట వినాల్సిన పని నాకు లేదు. ఎందుకంటే నేను వివరం చెప్పే పని నాకు లేదంటాను. బైబిల్ ఎంతో స్పష్టంగా, దేవుడే చాలా స్పష్టంగా ఆయన కుండ బద్దలు కూడా చెప్తున్నాడు, నేను వారిని పంపలేదు కాబట్టి వారి మాటల్ని మీరు ఎప్పుడు కూడా అంగీకరింపవద్దు. ఎవరి మాటలు అంగీకరించాలి? మరి ఎవరి మాటలు అంగీకరింపాలి? నేను ఎవరినైతే పంపించానో వారి మాటలు వినండి. ఇప్పుడు అర్థమైందా? మీకు విషయం అర్థమైందా? అపోస్తులు కాని వారు, లేకపోతే యేసుక్రీస్తు యొక్క అపోస్తులు, దొంగ అపోస్తులు. తేడా మీకు చెప్పాను. వెనకొద్దాం. ఇప్పుడు యూదా గారు తన మాటల్లో ఎంతో పర్టికులర్గా, ఎంతో నిర్దిష్టంగా చెప్తాడు. అపోస్తులు అని అనకుండా ఎంతో నిర్దిష్టమైన భాష ఉపయోగించి అంటాడు, యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అపోస్తులు. ఎవరు వాళ్ళు? మనకు తెలుసు. పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ. ఆ 12 మంది పేర్లు మనకు తెలుసు. అఫ్కోర్స్ వాళ్ళు మరొకడు పౌలు, అపోస్తులు పౌలు గారు. వీరు అపోస్తులు. గమనించండి, వీరు అపోస్తులు ఎందుకంటే, గమనించండి, పేతురు అపోస్తులు ఎలాగయ్యాడు? గల కారణము, పేతురుని యేసు పిలిచాడు. ఆంద్రయ, యాకోబు, యోహాన్లు, ఫిలిప్పు, బర్తలోమై, నతనీయులు అందరూ అపోస్తులు ఎలాగయ్యారు? గల కారణము బైబిల్ చెప్తుంది, ఆయన కొండ ఎక్కి కూర్చుంటానికి ఇష్టమైన వారిని పిలిచాడు. They are apostles because they were called by Jesus. They were called, వారు పిలువబడ్డారు. యేసు క్రీస్తు చేత వాళ్ళు పిలువబడ్డారు కాబట్టి అపోస్తులే తప్ప మరో విధంగా కాదు. పౌలు అపోస్తులు ఎలాగయ్యాడు? దమస్కులో అని పిలువబడ్డాడు. సౌలా సౌలా అని పిలిచాడు. పౌలు అపోస్తులు ఎలాగయ్యాడు? నేను చెప్పాను, అపోస్తలకార్యం 11వ అధ్యాయంలో నుంచి మాట, వారు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే. అలాగే అపోస్తులు, బికాజ్ దే ఆర్ బీన్ సెంట్ బై ద హోలీ స్పిరిట్. వీరు అపోస్తులు కాబట్టి, వీరు అపోస్తులు కాబట్టి ఏంటంట, దే ఆర్ ద గార్డియన్స్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మీయ సత్యాలకు, దేవుని యొక్క ఆత్మీయ మర్మాలకు వారు గార్డియన్స్గా దేవుడు వాళ్ళని పెట్టాడు. అందుకే పౌలు గారు ఈ మాట నొక్కి చెప్తాడు. ఏమని? క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయ్యుండగా మీరు అపోస్తులు వేసిన పునాది కట్టబడ్డారు. ఎవరు అపోస్తులు? క్రైస్తవ విశ్వాసానికి పునాది వేసిన వారు. వాళ్ళు ఆ బాధ్యత వాళ్ళకి అప్పగించాడు. దే ఆర్ ద బిల్డర్స్. వారు నిర్మాణకులు, వారు పునాది వేసిన వాళ్ళు. దే హ్యావ్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ద క్రిస్టియన్ ఫెయిత్. దే ఆర్ ద గార్డియన్స్ ఆఫ్ ద క్రిస్టియన్ ట్రూత్స్. క్రైస్తవ సిద్ధాంతాలకు, క్రైస్తవ పునాది సత్యాలకు వారు ఆరంభికులు, వారు ఆద్యులు. దేవుడు వారికి అప్పగించాడు. అందుకే పడ్డాడు, నేను మీకు అప్పగించాను, ప్రభువులో పోయింది, అది మాకు అప్పగించబడ్డాది. రెండవ కొరింథీ 5వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుదాం. 2 కొరింథీ 18వ అధ్యాయం 5వ అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయం 18, 19, 20 చదువుదాం. సమస్తమును దేవుని వల్ల అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను అమాట నోట్ చేయండి, మాకు అనుగ్రహించాడు. ఇది మేము కోరుకుంది కాసమా, అందరికి ఇవ్వలే. ఆ సమాధానపరచు పరిచర్య భూమిపై మేధాలకు ఇవ్వలేదు, చదువుకున్న వాళ్ళకి ఇవ్వలేదు, డబ్బునోడికి ఇవ్వలేదు, కారు బంగ్లా నోడికి ఇవ్వలేదు, మాటకారికి ఇవ్వలేదు, తెలివైన వాడికి ఇవ్వలేదు. అపోస్తులమైన మాకు ఇచ్చాడు. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనొచ్చు. అన్నమాట నడిచండి, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు, మాకిచ్చాడు.
కాబట్టి మేము క్రీస్తుకు రాయబారులమై మేము బ్రతిమాలుకుంటున్నాం. మేము క్రీస్తుకు రాయబారు. ఎందుకని? అందరికీ తిరగడం వలదు. ఆ సమాధానపరచు వాక్యము, ఆ పరిచర్య, ఆ భారము, ఆ మర్మము, ఆ విధానము అంతా అపోస్తులమైన మాకు ఆయన అప్పగించాడు. ఇప్పుడు మేము ప్రభు మాకు ఏది అప్పగించాడో దాన్ని మీకు ఇస్తున్నాం. అందుకంటాడు మాట, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ మాకు అప్పగించాడు, మేము మీకు చెప్తున్నాం. మీకు ఇంకా స్పష్టంగా అర్థమవడానికి కొరకు ఎఫెసు చదువుతాం. ఎఫెసు పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఎఫెసు పత్రిక 3:4. మీరు దాన్ని చదివిన ఎడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించగలరు. 5వ వచనం జాగ్రత్తగా గమనించాలి. అంటాడు, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్టుగా పూర్వకాలంలో యందు మనుషులకు తెలపబడలేదు. దేవుడి మర్మం ఎవరికి చెప్పలే. ఈ మర్మాన్ని అపోస్తులను మాకు బయలుపరిచాడు. ఎందుకని? వి ఆర్ ద గార్డియన్స్ ఆఫ్ ద ట్రూత్, వి ఆర్ ద గార్డియన్స్ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మర్మాలు దేవుడు మాకు అప్పగించాడు, మేము వాటి సంఘాన్ని బోధిస్తున్నాం. దేవుడు ఎవరు పడితే వారికి ఆయన అప్పగించడు, మాకు అపోస్తులం కాబట్టి. బికాజ్ వీఆర్ ద అపోస్టల్స్ ఆఫ్ క్రైస్ట్, మేము క్రీస్తు యొక్క అపోస్తులం కాబట్టి ఆ మర్మాలు దేవుడు మాకు అప్పగించాడు, ఆ పరిచయం మాకు ఇచ్చాడు. అందుకే పక్కొస్తే 4:10 అంటాడు, దేవుని సంఘము క్షేమాభివృద్ధి పొందినట్టుగా పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలి. దేవుని సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి 4:13 పరిచర్య ధర్మము ఆగిపోంచడానికి ఆయన మమ్మల్ని అపోస్తులుగా నిలబెట్టాడు. మళ్ళా ఇది మేము కోరుకునే విధానం కాదు. ఆయన సంఘము క్షేమాభివృద్ధి కొరకు పరిశుద్ధులను సంపూర్ణ చేసి దేవునికి ఒక రాజ్యంగా అప్పయం కోసం ఆయన మమ్మల్ని అపోస్తులుగా నియమించాడు. వీఆర్ బీన్ అపాయింటెడ్ బై గాడ్. మేము దేవుని చేత పిలువబడి ఈ పనికి ప్రతిష్ఠించబడ్డాం. అందుకే మేము అపోస్తులమయ్యాం. ఇంత ఆయాసపడి ఈ మాటలు ఎందుకు చెప్పంటే మీరు తేడా గమనిస్తారని. ఎవరు దేవుని సేవకుడు, ఎవడు దేవుని సేవకుడు కాడు, ఎవరు దేవుని సేవకురాలు, ఎవరు దేవుని సేవకురాలు కాదు. క్షమించండి, కాస్త ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో ఎవరో నా దగ్గరకు వచ్చేసి, కొంతమంది దగ్గరకు వచ్చేసి ఎవరో ఒక ఆవిడని ప్రస్తావిస్తూ పాస్టర్ గారు అన్నారు. నేను అన్నాను, ఆయన ఏం చేస్తామని అడిగాను. నేను ఆమె భర్త ఏం చేస్తామని అడిగితే ఆమె భర్త లేడండి అన్నారు. మరి లేకుండా ఎలాగారు పాస్టర్ గారు? ఇప్పుడు నా భార్యను పాస్టర్ ఎందుకంటే నేను పాస్టర్ని కాబట్టి ఆమెకు భర్త ఉండాలి, ఆ భర్త పాస్టర్ గారు అయి ఉండాలి. అప్పుడు పాస్టర్ గారు భార్య కాబట్టి ఆటోమేటిక్గా ఆమెని పాస్టర్ గారు అంటారు. ఇప్పుడు ఈ మన తేడా నీకు అర్థం కాలేదా? పాస్టర్ గారిని ఎవరిని అనాలి, ఎవరిని అనకూడదు. ఆమె పాస్టర్ గారి భార్య అయితేనే పాస్టర్ గారు అవుతారు. అంతేగాని ఎరబడతాం మన పిల్లలేం కదా. మీకు అర్థమవుతుందా? నిజమైన సేవకులు ఎవరు, కానిది ఎవరు? ప్రభు చేత పిలువబడిన వాడెవడు, కానివాడెవడు? నిన్న మొన్న సండే స్కూల్ చెప్పుకుంటూ ఈరోజు ఓ సంఘం కట్టేసి నేను రైట్ అండ్ బిషప్ అంటే నిలబడిపోయావు అని నిలబడ్డా? ఒక నాణ్యమైన వాక్య తరిఫిది పొందాడా? పౌలంతటి వాడే గమ్మలీయుల పాదం తెచ్చుకున్నాడు. అంతకంటే ఎక్కువ అయినా అంత మర్మాలకి తెలిసినాడు అయినా తిరిగి అడుగుతాను.
అంతకంట ఎక్కువ మర్మాలు ఇన్నవాడా పౌలంతటి వాడు అంటాడు, నేను గమలీయుల పాదం వద్ద కూర్చొని నేర్చుకున్నా. ఈయనకి మేధావి, నిన్నగా మన సండే టీచర్ ఆయన. గమనించండి, ఆ సండే టీచర్ రోజు నేను పాస్టర్గా బయలుదేరపగాన నువ్వెలాగా అమాయకంగా ఆయన పాస్టర్గా నమ్మేసి ఆనందపడ్డావు. పిలువబడిన వాడికి పిలువబడిన వాడికి మధ్య ఉన్న తేడా నీకు అర్థం కావాలని నేను ఇప్పుడు నా ప్రయాస అంతా. అపోస్తలుడు యేసు మన ప్రభు అయిన మాట నొచ్చింది, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అపోస్తలుడు. వినండి బాగాను, యేసు క్రీస్తు యొక్క అపోస్తలుడు లేక దొంగ అపోస్తలుడు లేక స్వయం ప్రేరేపిత అపోస్తలుడు, దేవుని చేత పిలువబడి పంపించబడిన సేవకుడు, తనకు తానుగా వచ్చిన సేవకుడు. ఈ తేడా గమనించాలి. ఎందని చెప్పినట్టుగాను ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడిగాను, నేను వారిని పంపలేదు కాబట్టి మీరు వాటి మాటను అంగీకరింప పని మీకు లేదు. మరి ఎవరమంటున్నారు సార్ మేమంటే, ఎవరినైతే దేవుడు తను పిలిచాడు, తన దివ్యమైన ఘనమైన ఈ గొప్ప సేవకి, ఈ మహిమకరమైన సేవకు యోగ్యులంగా దేవుడు ఎంచి అర్హత చూడకుండా చూడకుండా కేవలంగా తనను బట్టి దేవుడు ఎవరినైతే ఈ పనికి ఆయన పిలుచుకున్నాడో వారి మాట వినండి, వారు చెప్పే బోధ వినండి. ఎందుకని? వారు చెప్పేది దేవుని బోధ. ఎందుకు దేవుని బోధ? వారు దేవుని పంపబడ్డారు కాబట్టి. అపోస్తలుల పౌర్ణత్యంలో ఆడ చాలామంది ప్రార్థన చేశారు. లిస్టు చాలా పెద్దది. మనయ్య ఉన్నాడు, సీమోన్ ఉన్నాడు, హేరోదు సమీపంగా హేరోదుకి మంచి దగ్గర పొంది ఒక ఆయన ఉన్నాడు. ఇలాగా ఆ అధ్యాయం చూస్తే ఆడ దాదాపు చాలామంది యాంటియోకస్లో అంత్య సంఘంలో చాలామంది ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒకళ్ళు కాదు. కానీ ఈ ప్రార్థన మధ్యలో పరిశుద్ధాత్ముడు వచ్చి ప్రార్థన డిస్టర్బ్ చేస్తూ అంటాడు, నేను సౌల్ని బర్నబాని ఏ పని పిలిచానో వారి పనికి పంపించాను, మిగతా ప్రార్థన చేసుకోండి. అందరినీ పిల్లలు నేను మాట్లాడొచ్చండి. అడున్న చాలా వాళ్ళందరూ ప్రార్థనా పరులే, వాళ్ళందరూ ప్రార్థనా పరులు, అందరూ విశ్వాసంతో ఉపవాసం ఉంటే అది గొప్ప విషయం. వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కానీ అంటాడు, వాళ్ళని అందరినీ పిల్లలేదు, నేను సౌల్ని బర్నబాని పిలిచాను, మిగతా వాళ్ళు ఏం చేయాలంట, మిగతా వాళ్ళు ప్రార్థన చేసుకోండి, సౌలు బర్నబాని సువార్త చెప్పండి. ఈరోజు వాళ్ళంటాను ఎవరి మాటలంటే, ఎవరినైతే దేవుడు ప్రత్యేకించి పిలుచుకొని పంపిస్తున్నాడో వారి ప్రసంగాలేనండి, వారి మాటలేనండి, వారి బోధనండి, వాళ్ళ బోధకులు. వారిని ఆత్మీయంగా పెంచే బాధ్యత దేవుడు వాళ్ళకి అప్పగించాడు. మీ ఆత్మీయ జీవితాల యొక్క భారం వాళ్ళకి దేవుడు వాళ్ళు పెట్టాడు. లెక్క ఒప్పగింపవలసినట్టుగా వారు మీకు వాక్యం బోధిస్తున్నారు. వారి బోధనండి, వారి మాటలండి, మీరు దీవించబడతారు, మీరు మెల్లు పొందుకుంటారు, మీరు ఆశ్చర్యపడతారు. పౌలు హెచ్చరిస్తాడు, ఏ ఉపదేశం పడితే ఉపదేశానికి కొట్టుకుని పోవద్దు. ఎవరు నిజమైన సేవకుడు, ఎవడు దేవుని చేత పిలువబడి పంపించిన సేవకుడు, ఎవడు స్వయం ప్రేరేపితంగా వచ్చిన సేవకుడు, తేడా గమనించి ఆ ప్రకారంగా అటువంటి బోధకు మీరు లోపడితే, ఆ బోధ మీరు బట్టి మీరు జీవించగలిగితే, ఆ బోధకు మీరు మీ జీవితాలు అప్పగించగలిగితే, ఇలాంటి దొంగ బోధకులు, అబద్ధ బోధకులు ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని కుతంత్రాలు పన్ని సంఘాన్ని పాడు చేసి, కొందరిని ఇడ్చుకెళ్ళిపోయి ఇంకో సంఘం పెట్టేసి సంఘాన్ని చిన్న భిన్నం చేసి ఎన్ని పాడు ప్రయత్నం చేసినా మీ ఐక్యతను పాడు చేయలేడు, మీ విశ్వాసం వాళ్ళు పాడు చేయలేరు. వారు ఎన్ని ప్రయత్నం చేసినా మీ ముందు ఆటలు సాగవు. మీరందరూ ఒక సంఘంగా ఒక చోట కూడుకొని మీ ఐక్యతను కాపాడుకుంటూ ప్రభు రాజ్యం చేరేదాకా ప్రభులో కలిసి ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తుకు అపోస్తులకి కాని వారి అపోస్తులకి కాని అపోస్తులకి ఉన్న మధ్య ఉన్న తేడా మీరు గ్రహించినప్పుడు, అటు జ్ఞానము, అటు వివేచన శక్తి, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవా కావా, నిజంగా సేవకుడు దేవుని పిల్లబడిన వాడా లేక స్వయం ప్రేరేపితుడా అన్న సత్యాన్ని గ్రహించగలిగినట్టు వివేచన కృపను దేవుడు మీకు అందరికి దయచేయను గాక. తద్వారా మీ ఆత్మీయ జీవితాలు, మీ విశ్వాసము, మీ రక్షణ, సంఘ ఐక్యత, సంఘ సహవాసము, సంఘ క్షేమాభివృద్ధి ఎల్లకాలము కాపాడబడును గాక.
ప్రార్థన చేసుకుందామా? తండ్రి, మీ కొందనాలు. ఈ రాత్రి మాతో మాట్లాడారు. దేవా, ఈ మాటలు మా నాటింపచేయండి, బలపరచని దీవించండి. ఎంతైతే విన్నారో వారందరికీ కనుకలు చేయి. నిజమే, రకరకాల ధోరణులు, పోగడలు కళ్ళతో చూస్తున్నాం. సంఘం ఎటో పోతుంది ప్రభువా. నీవు ఏర్పరిచిన క్రమం నుంచి సంఘము క్రమం దాటిపోయింది. అనేక మంది రహస్యంగా సంఘాలు జొరబడి ఉన్న గుర్రెలు లాక్కెళ్ళిపోయి దేవా, నీ ఆత్మ కాకుండా దురాశ చేత ఎడవబడుతూ దేవా, తామేదో నీ పని చేస్తున్నట్టుగా సంఘాన్ని నమ్మలుగుతూ సత్యాన్ని భిన్నమైన బోధ చేస్తున్నారు. వారు అపోస్తులే, కాకపోతే వారు నీ పరిచరులు కారయ్యా, వారు అపవాది పరిచారకులు. వారు నీ చేత పంపబడిన వారు కారయ్యా, వారు సాతాను పంపబడిన వారు. కాబట్టి ఈ పరిస్థితిలో మా ప్రభువా, అలాంటి వారి ఉచ్చుల్లో, వారి పన్నాగాల్లో పడకుండా మా విశ్వాసులందరినీ కూడా తండ్రి మీరు అడ్డు వేయమని దేవా, సాతాను తంత్రములను పసిగట్టే పరిశుద్ధాత్మ వివేచన జ్ఞానాన్ని వారు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సత్యవాక్యానికి లోబడుతూ సత్యాన్ని మందు ప్రదర్శించబడిన వారై నీ వాక్యంలో స్థిరపడి బలపడి తమ ఐక్యతను, తమ రక్షణను, తమ సాక్ష్యాన్ని, తమ సమర్పణను, తమ ప్రార్థన జీవితాలు, తమ ఆధ్యాత్మిక అనుభవాలు కాపాడుకుంటూ ప్రభువా, తమ ఏ సంఘంలో పెంచబడ్డారో ఉంచబడ్డారో ఆ సంఘంతో కలిసి మెలిసి ఉంటూ ప్రభువా, నీ రాజ్యం చేరేదాకా అంతవరకు ప్రభువా నీలో నమ్మకంగా నిల్చునే భాగ్యం దయచేయండి. చెప్పండి, మాటలు దీవించమని ప్రార్థన చేస్తూ మరి రాత్రి మా సంఘాన్ని, సంఘ పిల్లలందరూ నీకు అప్పగిస్తున్నాను. ప్రతి వాడిని దీవించండి, కాపాడండి. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ దినమంతా కాపాడారు. ఈ రాత్రి అంతా మనం కాచి కాపాడండి. సుఖమైన నిద్ర దయచేయండి. పీడకలలు, భయపెట్టకలు ఏవి మాకు రానివ్వకుండా దేవా, మరి చాలామంది నిద్రలంతా బాధపడుతున్నారు, నిద్ర పట్టక బాధపడుతున్నారు. అందరికీ మంచి నిద్ర పట్టినట్టు కాకినట్టుగా, మంచి నిద్ర పట్టినట్టుగా సాయం దయచేయండి. ఆరోగ్యాలు దయచేయండి. రాత్రి అంతా నీ కౌగిట్లో ప్రశాంతంగా నిద్రపోతూ ఉదయాన్నే వేకులు లేచి ప్రభువా నీ పాదసంధికి వచ్చి నిన్ను పూజించి ప్రార్థించే భాగ్యం అందరికీ మళ్ళీ ప్రార్థన చేస్తూ నూతన వాస్తవులతో మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తూ మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని దీవించండి. మా ప్రభుత్వాలని, అధికారులని, నాయకులు దీవించండి. మరొకమార్తండి, కరోనాతో మేము చేసిన ఈ పోరాటంలో మాకు విజయం దయచేయండి. ఈ తెగుల్ని అంతము చేసి ప్రభువా దేవా, దీన్ని మీరే ముగింపు చేసి మా ప్రభువా బలపరచండి. ముఖ్యంగా మా ప్రభువా ఆర్థిక వ్యవస్థను మీరు గాడిలో పెట్టండి. నేరాలు ఘోరాలు జరగకుండా ఆపండి. ఇవన్నిటి మధ్య కూడా తండ్రి మేము మా సొంత రక్షణ మేము కొనసాగుతూ దేవా, కడబుర ధ్వని కొరకు మేము కనిపెడుతూ మహిమ కలిగిన రాకడ కొరకు మేము సిద్ధపడి ప్రభువా దేవా, ఏ పూట ఏ క్షణమైన ప్రభువా కడబుర మోగ్గాని మేము ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉండడానికి అటు సిద్ధపాటు మాకు దయచేయమని, తుచ్చమైన లోకాసులు మేము పడిపోకుండా మా తండ్రి మా మనసు ఎల్లప్పుడూ పరలోకం వైపు లగ్నమై నీ ఆగమన ఆకాంక్షతో తండ్రి మేము జీవించడానికి అవకాశం దయచేయండి. ఈ ప్రభా, రేపటి నుంచి మందిరం తెరవబడబోతుండగా ప్రతి మందిరాన్ని దేవా 3 నెలలుగా మూతపడ్డ, దేశవ్యాప్తంగా 3 నెలలుగా మూతపడ్డ ప్రతి మందిరం యేసు రక్తము చేత కడగబడినప్పుడు ఆ మందిరం గోడలో ఉన్న మురికి, తలుపు ఉన్న వైరస్ దేవా ఉండకుండా ప్రతి గోడ, ప్రతి మందిరం, ప్రతి వస్తువు లోన బయట అంత నీ రక్తముతో శుద్ధీకరించండి, పరిశుభ్రపరచండి. యెరూషలేము దేవాలయం చెత్తంతా బయట పారవేస్తావు, చెత్తంతా బయట పారవే ప్రభా. పరిశుద్ధపరిచి నీ ప్రసన్నత నింపి, నీ మహిమత నింపి ప్రభా. మునుపటి కంటే దేవా సొలొమోను దేవాలయం కంటే మించిన మహిమతో 2వ దేవాలయం నింపా మా తండ్రి. ఆ రీతిగా ముయ్యబడక మునుపున్న మహిమ కంటే అధికమైన మహిమతో ప్రభా తెరపడే దేవాలయాన్ని నింపబడక మీ కృప నింపని ప్రార్థన చేస్తూ నీ మహిమతో నింపండి, నీ మహిమతో నింపండి, అధికమైన మహిమతో నింపని ప్రార్థన చేస్తూ అందరూ అంతటా మనసు పొంది ప్రభా ఇంకా నీ సువార్త విస్తృతంగా విస్తరించబడి ప్రవాహములు జనాలు ప్రభా నీ వద్దకొచ్చి అంత్య దినాల్లో అందరూ అంతటా మారుమనసు పొంది మా ప్రభా నీ మహిమ రాజ్యం చేరినట్టుగా
దేవాకార్యం చేయమని, క్రీస్తులో మా ప్రయాసం వ్యర్థం కానివ్వకుండా దీవించమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ మీకే ఆరోపించి యేసు నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మీకెల్లప్పుడు తోడయుండి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. నిన్న కొందనాలు దేవుని దీవించుగాక. సెలవు తీసుకుంటాం.